అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో లక్కీ మొబైల్ నెంబర్తో కోట్లు వస్తాయా, ఆర్ మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ అయితే కోట్లు వస్తాయా అనే దాని మీద నేను వీడియో చేస్తున్నానండి. అంతకంటే ముఖ్యంగా నేను సర్వీస్ ఇచ్చేటి మన దగ్గర ఉండే సర్వీస్ అండి. నేమ్ కరెక్షన్కు 1499 రూపాయలు. లక్కీ బేబీ నేమ్స్ అంటే చిన్నపిల్లలకు పేర్లు పెట్టడం దగ్గర నేను 3 నుంచి 5 పేర్లు ఇస్తానండి. దానికి తీసుకునేది 2499 రూపాయలు. లక్కీ బిజినెస్ నేమ్ 2499, లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ 3299, లక్కీ అకౌంట్ నెంబర్ 3299 అంటే బ్యాంక్ అకౌంట్, లక్కీ వెహికల్ నెంబర్ మీకు ఏదైనా వెహికల్ నెంబర్ కావాలి అంటే దానికి తగ్గట్టు నేను 999 తీసుకొని మీకు మంచి వెహికల్ నెంబర్ అనేది సజెషన్ చేస్తానండి. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్, మీకు ఎవరికైనా లైఫ్ టైం గ్రాఫ్ కావాలనుకుంటే 2499 అండి. దాంతోపాటు కన్సల్టెన్సీ ఫీజు నేను తీసుకునేది 95 రూపాయలండి. అర్థమవుతుందండి? ఇదే అండి మనం ఇచ్చే సర్వీస్. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, లక్కీ మొబైల్ నెంబర్ వల్ల కోట్లు ఏమన్నా సంపాదించగలమా అనే దాని గురించి నేను చెప్తున్నానండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను బోర్డు మీద డిస్ప్లే చేశాను కదా, ఉండాలి ఉండకూడదు, ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ పదాల గురించి నేను పదే చెప్తున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, నా దగ్గర కానీ మీరు మొబైల్ నెంబర్ తీసుకుంటే జీవితాంతం చేంజ్ చేయాల్సిన పనే లేదండి. ఒక్కసారి తీసుకుంటే చాలు, ఒక్కసారి ఆ మొబైల్ నెంబర్ కంటిన్యూస్గా ఉండొచ్చు. ఆ న్యూమరాలజిస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఈ న్యూమరాలజిస్ట్ ఒక కాన్సెప్ట్, అట్లా ఏమి ఉండదండి, ఒకే కాన్సెప్ట్. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇచ్చిన మొబైల్ నెంబర్ మీరు ఎక్కడికి వెళ్ళైనా రిఫరెన్స్ తీసుకోండి, అడగండి, ఎక్కడ దాంట్లో డౌన్ అనేది ఉండదు. అర్థమవుతుందా? అన్ని పేడ్స్ బాగుండేటట్టు ఇస్తానండి. అర్థమవుతుందా? తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారు. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నానంటే, దేశం మొత్తం ఫాలో అయ్యే రూల్ ఏంటి అంటే పెయిడ్స్ కాన్సెప్టే. ఈ పెయిడ్స్ కాన్సెప్ట్ మించిన కాన్సెప్ట్ అనేది ఏది లేదు. అర్థమవుతుందా? ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ కాన్సెప్ట్ పెద్ద వెలుగులోకి రాలేదు, కానీ మిగతా దేశంలో మొత్తం అన్ని చోట్ల ఈ కాన్సెప్టే ఎక్కువ ఫాలో అయ్యే రూలు. అర్థమవుతుందండి? దయచేసి చెప్తున్నా, మీరు మొబైల్ నెంబరు నా దగ్గరికి వస్తే మళ్ళీ చేంజ్ చేయాల్సిన పని, ఒక్కసారి తీసుకుంటే చాలు, పర్మనెంట్గా ఉండిపోతుంది. తరువాత మీరు ఇండియాలో ఎక్కడున్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ నేను ఇచ్చే సిమ్ ప్రీపెయిడ్ సిమ్మే ఇస్తాను, పోస్ట్ పెయిడ్ సిమ్ అనేది ఇవ్వను. సరేనా అండి? సరే అండి, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలామంది అడిగే ప్రశ్న, మొబైల్ నెంబర్ మార్చితే కోట్లు వస్తాయా, లక్కీ మొబైల్ నెంబర్తో కోట్లు వస్తాయా, ఆర్ఎల్స్ మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ అయితే కోట్లు వస్తాయా అనే దాని గురించి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ క్వశ్చన్కి నిజమైన ఆన్సర్ ఏంటో, ఎలా నెంబర్ మీకు సపోర్ట్ చేస్తుందో ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ అనేది వస్తుందండి. నెంబర్స్ అనేటి ఒక ఎనర్జీ ఫామ్ అనేది ఉంటుంది. అంటే ప్రతి మొబైల్ నెంబర్కి ఒక స్పెసిఫిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే న్యూమరాలజీ ప్రకారం ఫోన్ నెంబర్ మన మెంటల్ స్టేట్కు అట్రాక్ట్ చేసి ఆపర్చునిటీస్ కానీ, బిజినెస్ గ్రోత్ను కానీ, పర్సనల్ రిలేషన్స్ కానీ అన్ని మీద సూటబుల్గా ప్రభావితం చూపుతుంది. కొందరికి రాంగ్ నెంబర్ వల్ల కంటిన్యూస్గా లాసెస్, కాన్ఫ్లిక్ట్స్, హెల్త్ ఇష్యూస్, సడన్గా సెట్ బ్యాక్స్ అనేటివి వస్తాయి. కొందరికి పర్ఫెక్ట్ నెంబర్ కానీ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్, ఫేమ్, ఫైనాన్షియల్ సక్సెస్ కూడా వస్తాయన్నమాట. అంటే మొబైల్ నెంబర్ అనేది ఒక ఎనర్జీ కీ లాంటిది. సరైన కీ కానీ ఉంటే అంటే లాక్ ఈజీగా ఓపెన్ అవుతుంది. అలా సరైన నెంబర్ కానీ ఉంటే డోర్ టు సక్సెస్ కూడా ఈజీ అవుతుంది. ఎందుకు నెంబర్ చేంజ్ చేయడం ఇంపార్టెన్స్ అనే దాని గురించి కూడా చెప్తాను చూడండి. మొబైల్ నెంబర్ అనేది మన పర్సనల్ ఎనర్జీ ఫీల్డ్లో 24 అవర్స్ యాక్టివ్గా ఉంటుందండి. కాబట్టి ఒక నెగిటివ్ వైబ్రేషన్ నెంబర్ ఉంటే అట్రాక్ట్ అవుతున్న రిజల్ట్స్ కూడా నెగిటివ్ అనేటివి అవుతాయి. మన దగ్గరికి ఆ రిజల్ట్స్ కూడా రావు. సరైన నెంబర్ అంటే ఏంటి అంటే క్లియర్ మైండ్ సెట్తో ఉండడము, బెటర్ ఆపర్చునిటీస్ రావడము, న్యూ క్లయింట్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడము, ఫేమ్, రికగ్నిషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీగా స్టాండర్డ్గా ఉండడము. ఇవి
అటువంటి నెంబర్ సపోర్ట్ ద్వారా మాత్రమే పొందవచ్చు. కేవలము నెంబర్ మార్చితే కోట్లు వస్తాయి అనడం సరైనది కాదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే, సరైన నెంబర్ ఉంటే మీరు ఆల్రెడీ చేసే ఎఫర్ట్స్ని మల్టిపుల్ చేయడానికి సపోర్ట్ అవుతుందన్నమాట. అయితే ఏ విధంగా రైట్ నెంబర్ను, మంచి నెంబర్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే, చాలామంది సెలబ్రిటీలైనా, బిజినెస్ మ్యాన్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా వీళ్ళు కూడా పర్సనల్ న్యూమరాలజీ నెంబర్స్, లక్కీ నెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలామందికి ఇచ్చాను. ఎందుకంటే వాటి వెనక ఉన్న లాజిక్, సైన్స్ అండ్ ప్రాక్టికల్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సరైన నెంబర్ ఎంచుకోవడం అంటే కేవలం ఇంటర్నెట్లో చూసో లేకపోతే యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడం కాదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సొంత ప్రయత్నాలు మాత్రం మొబైల్ నెంబర్ విషయంలో దయచేసి చెయ్యొద్దు. మీ ఈచ్ పర్సన్కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే మీ బర్త్ డేట్, డెస్టినీ నెంబరు, ప్రొఫెషన్, లైఫ్ గోల్స్ ఇవన్నీ మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ నెంబర్ ఎంచుకోవాలి. ఇలాంటి ప్రొఫెషనల్ గైడెన్సీ ద్వారా మాత్రమే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఇవాళ మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ, అంటే బిజినెస్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, సక్సెస్ కోసం ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సరైన మొబైల్ నెంబర్తో మీరు అట్రాక్ట్ చేసే లక్ కానీ, కాన్ఫిడెన్స్ అండ్ ఆపర్చునిటీస్ లెవెల్ చేంజ్ అవుతాయి అన్నమాట. మీరు ఈ ఎనర్జీ కీని అన్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని పర్సనల్గా అనలైజ్ చేసి పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ సైజ్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా నన్ను మాత్రం మీరు కన్సల్ట్ కండి. నేను ఖచ్చితంగా మీకు మంచి మొబైల్ నెంబర్ సజెషన్ చేస్తాను, లేదా నేనేమన్నా ఇస్తాను. కానీ ఒకటైతే నేను పర్టికులర్గా చెప్తున్నానండి, మొబైల్ నెంబర్ వల్ల కోట్లు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. అది ఏ రూపంలో వస్తాయంటే నీకు ఆపర్చునిటీ రూపంలో వస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఏమని చెప్పాను ఇందాక, ఉండాలి ఉండకూడదు అని చెప్పాను కదండి. ఏది ఉండాలి ఏది ఉండకూడదు అంటే చెప్తాను, బాగా వినండి. ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే టోటల్ నెంబర్ వాళ్ళ లక్కీ నెంబర్ ఉండాలి. నా డేట్ ఆఫ్ బర్త్డేకి లక్కీ నెంబర్ 5. 50 అంటే 5+0 కదండి, 5. తర్వాత ఉండాలి ఉండకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మొబైల్ నెంబర్ ఇచ్చానంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో కంపల్సరీ మనీ పేడ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మనీ పేడ్సే. నా మొబైల్ నెంబర్లో ఎక్కడైనా 12 ఉందా? ఒకే చోట ఎక్కడా లేదు. నా మొబైల్ నెంబర్ ఎక్కడైనా 13, 31, 17, 71, 21, 29, 92, 19, 91 ఉందా? 13 ఎక్కడైనా ఉందా? లేదు. 13 తిప్పితే 31 ఇక్కడ ఉంది. అంటే నా మొబైల్ నెంబర్లో ఒక మనీ పేరు ఉంది. ఓకేనా? ఇంకొకటి 19 కూడా ఉంది చూడండి, 19 కూడా ఉంది. అట్లా మీ మొబైల్ నెంబర్లో కూడా ఈ మనీ పేర్స్ ఉన్నాయా లేదో చూసుకోండి. కనీసం ఒక్కటనే ఉండాలి. ఒక్కటి కానీ లేకపోతే ఆ నెంబర్ అన్ఫిట్, పనిచేయదు. అదేవిధంగా ఉండకూడదు అని చెప్పాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఉండకూడని నెంబర్స్ ఏవి అంటే బాగా చూడండి. మీ మొబైల్ నెంబర్లో ఉండకూడదు. నా మొబైల్ నెంబర్లో చూడండి, 77319 22559. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. 77319 22559. ఓకేనా? బాగా చూడండి. ఇక్కడ ఎక్కడైనా సరే 1441 ఉందా? 14 ఇక్కడ ఎక్కడైనా ఉందా? దాన్ని తిప్పితే ఒకటి వచ్చే నెంబర్ 41 ఎక్కడైనా ఉందా? ఎక్కడలేదు. మళ్ళీ 16 దాన్ని తిప్పితే 61 నెంబర్ ఎక్కడ లేదు. మళ్ళీ 1881 ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. 44 ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. 45 54 ఉందా? ఎక్కడ లేదు. అంటే వీటిని పెయిడ్స్ అంటారండి. రెండు నెంబర్లను కలిపిన దాన్ని పెయిడ్స్ అంటారు. కలపడం అంటే కూడడం కాదు. పక్క పక్కన ఉండే నెంబరు 46 64 ఎక్కడైనా ఉందా? 46 ఎక్కడ ఉందా? లేదు. 64 ఎక్కడైనా ఉందా? లేదు. 67 ఎక్కడైనా ఉందా? లేదు. 76 ఎక్కడైనా ఉందా? లేదు. అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 46 ఇక్కడ ఎండింగ్లో కానీ మధ్యలో ఎక్కడైనా ఉందా? 46 లేదు. ఒకవేళ ఉంది అంటే ఆ నెంబర్ టోటల్ నెంబరే పనిచేయదు, ఏమీ పనిచేయదు. ఒకవేళ ఎండింగ్ 46 ఉంది, ఈ ఉండాలి అనే నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ ఉన్నా పనిచేయదు. ఈ ఖచ్చితంగా ఉండకూడదు అంటే ఈ నెంబర్స్ వల్ల నయా పైసా ఉపయోగం ఉండదు. నాకు అంతో ఇంతో పనిచేసింది అంటే అది కేవలం నీకు టోటల్ నెంబర్ వల్ల ఒక 30-40% మాత్రమే పనిచేసింది. 100% పనిచేయాలి అంటే ఈ నెంబర్స్ ఏమీ ఉండకూడదు. అర్థమవుతుందండి?
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక నెంబర్ తీసుకోవడం అనేది చాలా ఆర్ట్, చాలా స్కిల్స్ అనేవి ఉండాలి. ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. మీ ఎనర్జీ యాక్టివిటీస్ అన్ని ఒక మొబైల్ నెంబర్ మీదనే ఆధారపడతాయి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు చూసుకోండి, ఉండాలి ఉండకూడదు, ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు, అట్లా మీరు చూసుకొని మొబైల్ నెంబర్ నా దగ్గర సజెషన్ చేసుకోండి. లేదా మీకు ఎవరైనా ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరే తీసుకోండి. కానీ పెయిడ్స్ కాన్సెప్ట్ ప్రకారమే తీసుకోండి. పెయిడ్స్, PAIRS, పెయిడ్స్ కాన్సెప్ట్ ప్రకారమే తీసుకోండి. మొబైల్ నెంబర్లో పెయిడ్స్ ఎంత పవరో నామ సంఖ్య అంటే నేమ్కి వచ్చేసరికి వొవెల్స్ కాన్సోనెంట్స్ అనేటి చాలా పవరు. వొవెల్స్ అంటే అచ్చులు, తర్వాత కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఇవి చాలా పవరు. అర్థమవుతుందండి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇండియాలో ఎక్కడున్నా నేను మొబైల్ నెంబర్ ఇస్తాను, అదొకటి. తర్వాత మళ్ళీ నాకున్న కాన్ఫిడెన్స్ కూడా చెప్తున్నా, మీరు ఎక్కడికి తిరిగినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారో అది కూడా మళ్ళీ చెప్తున్నా. జీవితాంతం ఒక నెంబర్ ఉండాలండి, అంతే. మీకు ఒకవేళ మనీ ఫ్లోటింగ్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉందంటే ఇంకొక నెంబర్ వాడుకోండి, అంతేగాని సారికి ఎన్నిసార్లు మొబైల్ నెంబర్స్ మారుస్తారు? చూసే వాళ్ళకి కూడా బాగుండదు. ఎన్నిసార్లు రానైనా మీరు నెంబర్లు మారుస్తారు, ఎన్ని నెంబర్లను సేవ్ చేసుకొని మీ పేరు మీద నెంబర్లు 4 ఉన్నాయి, నా దాంట్లో ఏ నెంబర్కి ఫోన్ చేయాలా అని అడుగుతారు. అందుకని చెప్తాను, ఏదైనా ఒక నెంబర్ వాడండి చాలా. ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.